పరిశుద్ధమైన దేవా, నీ కృపగలిగిన హస్తాలకు సంగముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భముగా నిన్ను శిశువైన యేసుగా మేము తలుచుకునేటువంటి సమయంలో నీవు సృష్టి ఆరంభము నుండి నున్నావని, నీవు దేవుడవని, మరి ప్రభు మానవుడిగా నీవు కిందకి వచ్చావని, మా కొరకు మరణించావని, తిరిగి లేచావని, మరి ప్రభు ఈ సత్యమును నమ్మిన వారు మరొకసారి జన్మనెత్తినైన ధన్యులవుతారని, ఇట్టి వాక్యమును ఇట్టి సత్యమును ఈ దినము నీ వాక్యము ద్వారా మరొకసారి గ్రహించగలిగినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ వాక్యము నీ ఆత్మ ద్వారా నా స్వరమును బూరుగా వాడుకొని మాట్లాడమని, నీ ఆత్మకార్యములు నాయన మా సంఘములో విశ్వాసుల మధ్యన వారి హృదయములలో జరిపించమని ఇట్టి ప్రార్థన వినయముతో యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. మరి ఒక వారమంతా కూడా క్యారల్స్ యందు, ప్రీ క్రిస్మస్, యునైటెడ్ క్రిస్మస్ల యందు మనం ఆనందించాం కదా. ఎవరి నిమిత్తమై, ఎవరిని బట్టి మనం ఆనందించాము? మన జీవితాలలో ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనం ఆనందించాం. యేసుక్రీస్తు ఒకనాడు భూమి మీద జన్మించాడు అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆనందించాం. ఆయన మరణించాడు, కానీ ఆయన మరణమును జయించాడు. ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో వారు సైతము మరణిస్తారు, కానీ మరణాన్ని జయిస్తారు. ఈ సత్యమే దేవుడు తన కుమారుని ద్వారా చెప్పదలుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగిన మనము ఈ దినము ఆయన యందు మనం ఆనందిస్తున్నాం, ఆయన యందు శుభాలు తెలియజేసుకుంటున్నాం, ఆయన యందు ఆశీర్వదింపబడుతున్నాం కదా. కావున ఇది శుభ క్రిస్మస్. ఈ సమయంలో మనమందరము ఆనందముగా ఉండాలి, సమాధానముగా ఉండాలి, మనము ఆశీర్వాదకరముగా ఇంకొకరికి ఉండాలి. మరి ఈ దినము చదవించబడిన వాక్య భాగాలు గనక గమనించినట్లయితే నా అభిమతము ఒకటే. యేసు ప్రభు వారిని మనము ఏదైతే క్రిస్మస్ సమయంలో, ఈ డిసెంబర్ సమయంలో ఆయనను శిశువుగా మనము చూస్తాం, ఆయన ఏ రీతిగా భూమి మీద జన్మించాడో మనం చూస్తాం. ఆ చూసేటువంటి ప్రక్రియలో నా యొక్క అభిమతం ఏంటంటే, మనం ఆయన ఎవరు అన్నది మనం మరచిపోకూడదు. ఆయన చిన్న శిశువుగా మన ముందరికి వచ్చినప్పటికీ, బలహీనుడైన మానవునిగా మన ముందుకు వచ్చినప్పటికీ, మరణ బలహీనతతో ఆయన మరణించినప్పటికీ, పాపము లేనివాడని, ఆయన పాపమును జయించినవాడని, నిన్ను నన్ను పాపములో కూరుకోబోకుండా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు గనక ఈ వాక్య భాగాలన్నీ చదివించడం జరిగింది. చూడండి, ఎక్కడెక్కడైతే జననము ఉన్నదో, ఎక్కడెక్కడైతే జననము ఉన్నదో, ఎక్కడెక్కడైతే జననము ఉన్నదో అక్కడ దేవుని యొక్క కార్యము, కుమారుడైన యేసు ప్రభువు యొక్క కార్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మిళితమై మనకు కనిపిస్తాయి. గత వారముల్లో మనం ధ్యానించినప్పుడు క్రిస్మస్ సందేశాలుగా లూకా సువార్త నుంచి ఆయన శిశువుగా ఏ విధముగా జన్మించాడో మనము ధ్యానించాం. ఆ సమయంలో అతను సర్వోన్నతునైన దేవుని కుమారుడు అని మనం చూసాం. అలాగనే మత్తయి సువార్త నుంచి ఆయన యూదులకు రాజు అయి ఉన్నాడని, మనకు సైతం ఆయన రాజుగా ఆయనకి అధికారము, ఆధిపత్యం ఇచ్చి మనం ఆయన్ని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి మన జీవితాలు గడుపుతున్నామా అని చూసాం కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం కనుక చూస్తే ఆది కాండము నుంచి కూడా యేసు ప్రభు వారు మనకు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. మొట్టమొదటి వచనాలలోనే దేవుడు కనపడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు వాక్కు రూపంలో కనపడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఆ యొక్క భూమి మీద సంచరిస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క భూమి ఉద్భవించినట్లుగా చెప్తున్నాడు, విశ్వము ఉద్భవించినట్లుగా చెప్తున్నాడు. కాబట్టి చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త యేసు ప్రభువును ఒకానొక సమయంలో భూమి మీద పుట్టాడు అని చూపడానికి ఇష్టపడుతూ ఉండగా, మార్కు సువార్త కనుక గమనించినట్లయితే ఆయన అతి తొందరగానున్నాడు. ఏమనంటే, ఆ పుట్టిన వ్యక్తి ఏమి చేస్తున్నాడు త్వరగా, ఇమ్మీడియట్లీ అనే వర్డ్ ఉంటుందన్నమాట. యూథ్యూస్ అనే వర్డ్ గ్రీక్లో. అన్నీ కూడా ఇమ్మీడియట్లీ హీ డిడ్ దట్ అని చెప్పి ఆయన పరిచారకునిగా చూపిస్తున్నాడు, ఏ పరిచర్య కొరకు వచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆయనకు అతి సన్నిహితముగా ఉన్న శిష్యుడైన యోహాను,
అతన్ని అతి సన్నిహితముగా తెలుసుకొని పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు ఇంకా లోతులోకి వెళ్ళారు. వారెంత లోతులోకి వెళ్ళారంటే, ఈ ప్రభువు క్రిస్మస్ సమయంలో పుట్టినవాడు మాత్రమే కాదు, ఇతను సృష్టి ఆరంభము ముందరనే ఉన్నాడు అని వారొక కంక్లూజన్కి వచ్చేసారు. వచ్చేసి దాన్ని వారి వారి మాటలలో దాన్ని వారు చెప్తూ ఉన్నారు. అటు రోమా పత్రికలో మొట్టమొదటి అధ్యాయము 3వ వచనము 4వ వచనం కనుక చూసినా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చూసినా, ఇందాక మనము ప్రభు బల్ల దగ్గర ఆరాధించిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినా, అలాగని చదవబడిన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము చూసినా, అలాగనే గ్రంథకర్త రాసిన హెబ్రీ పత్రిక చూసినా, వీటన్నిట్లు కూడా సృష్టి ఆరంభము నుంచి యేసు ప్రభు వారు దేవుని దగ్గర ఉన్నట్లుగా, ఆయన దేవుడై ఉన్నట్లుగా చూపుతూ ఉన్నాడు. కాబట్టి అది మనము మన హృదయాల్లో ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. ఎందుకనగా లేకపోతే మనము తప్పిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఎలాగనైతే చాలామంది రోమన్ క్యాథలిక్స్ ఆయనని ఇంకా బాల యేసుగా చూడడానికి, ఆయన తల్లి అయిన మరియమ్మ ద్వారా దేవునిని మనం విజ్ఞాపన చేయాలనే స్థితిలో అతి ఉన్నతమైన దర్శనము కలిగిన వారు, లోకములో గొప్ప సువార్త పరిచర్య చేసేవారు, వారి ప్రాణాలని సైతము అర్పించిన వారు, సంఘాన్నంతటికీ కూడా అధికారులుగా అధినేతలుగా ఉన్నవారు, కానీ కొన్ని విషయాల్లో తప్పిపోయేటువంటి ప్రమాదాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ అండ్ మరియమాతకు జపం, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట మనము తప్పిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ఎవరో మనము పదే గుర్తు చేసుకున్నప్పుడు ఇది మనము ఇలాగన పడిపోకుండా ఉండేటువంటి ఆస్కారము మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి నాతో పాటు ఒక 5 అంశాలు 6 అంశాలు మీ ముందర క్లుప్తముగా పెడతాను. ఎక్కువ వాక్య భాగాలు చదవకుండా జాగ్రత్త పడతాను, ఎందుకంటే వాక్యంలోకి వెళ్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి తీరులో నేను పక్కకు తప్పేటువంటి పరిస్థితి ఉన్నది. మొట్టమొదటగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వరకు కనుక మనం చూస్తే, యేసు ప్రభువును ఎలాగున పరిచయం చేస్తున్నా అంటే ఆయన వాక్కు అని పరిచయం చేస్తున్నాడు, వర్డ్. అలాగనే ఆయనను వెలుగు అని పరిచయం చేస్తున్నాడు, అలాగనే ఆయన జీవము అని పరిచయం చేస్తున్నాడు. చూడండి 1వ అధ్యాయం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. ఆయన వాక్కై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన లోకమునకు జీవమై ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 4 చదవబడిన వాక్యాలు కనుక చూస్తే చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 4. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. ఆల్రెడీ అక్కడ ఎవరున్నారండి? దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. ప్రభువు ఎప్పుడైతే ఆయన పలికాడో ఆ యొక్క నిరాకారమైన భూమికి పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఉన్నది. అక్కడ దేవుడు అక్కడ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వాక్కు ద్వారా మాట్లాడాడో అప్పుడే సృష్టి ప్రారంభమైనది. మరొక మంచి మాట అంటున్నాడు చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను అంటే అక్కడ చుట్టూ చీకటి ఉన్నది, నిరాకారముగా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈయన వాక్కుతో పలికాడో, పరిశుద్ధాత్మ అక్కడ అల్లల్లాడుతూనున్నదో, వెనువెంటనే అక్కడ వచ్చినది వెలుగు, అనగా చీకటిలోకి వెలుగు ప్రసరింపబడినది. ఆ వెలుగును చూసి ఆయన అంటున్నాడు మంచిది అంటున్నాడు. చెప్పకనే చీకటి మంచిది కాదు అని చెప్తున్నాడు. చెప్పకనే చీకటిలో మరణము దాగి ఉందని చెప్తున్నాడు. చెప్పకనే చీకటిలో ఆ యొక్క వినాశనము, డిస్ట్రక్షన్ ఉందని చెప్తున్నాడు. కానీ వెలుగులో జీవం ఉందంటున్నాడు, వెలుగు మంచిది అంటున్నాడు. గమనించండి. కాబట్టి మొట్టమొదటి పాయింట్గా, యూనివర్స్ ఇస్ క్రియేటెడ్ త్రూ గాడ్
గాడ్స్ వర్డ్ త్రూ క్రైస్ట్, గాడ్స్ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ, ప్రభువు లేనిదే అక్కడ సృష్టి జరగదు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను కొంత ముందుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు జననములో ఏముందో నేను మాట్లాడతాను, మనలో నూతన జన్మలో ఏమున్నదో మాట్లాడతాను. వీటన్నిటి యందు తండ్రి ఉన్నాడు, కుమారుని కార్యమున్నది, పరిశుద్ధాత్మ కార్యమున్నది. ఈ మూడు లేనిదే మరలా జన్మ అనేది లేదు, వెలుగు అనేది లేదు, జీవం అనేది లేదు. జాగ్రత్తగా వినండి. లైట్ ఈజ్ గుడ్ అంటున్నాడు, వెలుగు మంచిది అంటున్నాడు. లైఫ్ ఈజ్ గుడ్ అంటున్నాడు, జీవము మంచిది అంటున్నాడు. మరణము మంచిది కాదు అంటున్నాడు, చీకటి మంచిది కాదు అంటున్నాడు, ఆ డిస్ట్రక్షన్, వినాశనము మంచిది కాదు అంటున్నాడు, కయోస్, అల్లకల్లోలముగా ఉండడం మంచిది కాదు అంటున్నాడు. అల్లకల్లోలం మంచిది కాదంటున్నాడు, వినాశనం మంచిది కాదంటున్నాడు, చీకటి మంచిది కాదంటున్నాడు, ఆ యొక్క మరణము మంచిది కాదంటున్నాడు. కానీ ఒక క్రమము మంచిదంటున్నాడు, వెలుగు మంచిదంటున్నాడు, జీవము మంచిదంటున్నాడు. కానీ చీకటి దానిని అర్థం చేసుకోలేదట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చక్కటి పదం ఉంటుంది గ్రీకులో, కాటా లాంబానో అనే మాట ఉంటుందన్నమాట. యోహాను సువార్త అంతా కూడా డబుల్ మీనింగ్స్, అనగా డ్యూయలిజం ఉంటుంది. అనగా ఒక మాట మాట్లాడాడు అంటే ఒక 2 పోల్స్, అనగా వెలుగు చీకటి, జీవము మరణము, పోల్స్. ఆ 2 పోల్స్ నుంచి మాట్లాడతాడు. రెండవది యోహాను సువార్తలో ఆయన చేసేది ఏంటంటే ప్రతి మాటలో డబుల్ మీనింగ్ దాగి ఉంటుంది, అనగా ద్వంద్వార్థము వచ్చేటట్టుగా మాట్లాడతాడు. కాబట్టి కాటాలాంబానో అనే మాటకు అర్థం ఏంటంటే ద డార్క్నెస్ కెనాట్ అండర్స్టాండ్ ద లైట్, అనగా ఈ చీకటి వెలుగును అర్థం చేసుకోలేకపోయింది, గ్రహించలేకపోయింది. ఒకటి. రెండవది, కాటాలాంబానో అనే వర్డ్కి ఈ చీకటి వెలుగును కబళించలేకపోయింది, వెలుగును మింగలేకపోయినది, ఈ వెలుగును మింగలేకపోయింది. కాబట్టి ఆయన జననము గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన పుట్టాడు, మరణించాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనలో జీవమున్నది, మరణములో యాక్చువల్లీ జీవము వెళ్ళిపోతుంది, కానీ ఆయన ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి చీకటి కానీ, చీకటి శక్తులు కానీ, శక్తులకు అధికారమైన సాతాను కానీ ఆయనను అర్థము చేసుకోలేదు, ఆయనను మింగను లేకపోయాయి. ఈ మధ్యన ఒక దాంట్లో చూస్తూ ఉంటే ఒక హిస్టారికల్ దీంట్లో ఒక మాట అంటుంది, అనగా సాతానుకి దేవునికి మధ్యన ఆలోచన విధానాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు సాతాను దెయ్యం ఒకడిని పట్టి పీడిస్తూ ఉంటుంది. వాడి ద్వారా ఒక మాట మాట్లాడుతుంది, మేము చేసిన తప్పు ఏంటి అంటే యేసు ప్రభువును చంపివేయడము. మొదటి నుంచి గమనించండి, ఆయన చంపడానికి ప్రయత్నిస్తూ ఉంది. హేరోదు రాజు ద్వారా చంపడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ తర్వాత పరిసయ్యులు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆయన సమయం వచ్చేంత వరకు ఆయన వారికి అప్పగించుకోకుండా తప్పించుకుంటున్నాడు. సాతాను కూడా అతన్ని చంపేస్తే తనకు విజయం దొరుకుతుంది అనుకుంటూ ఉన్నది. అనగా ఒక పారబుల్, ఎవరో చెప్పిన మాట మనం నా మాటల్లో అంటున్నాను. ఏమంటే సాతాను తెలుసో తెలియకో ఒక తప్పు చేసింది. అనగా అతన్ని చంపితే అంతటితో దేవుని పని అయిపోతుంది అనుకుంది. కానీ అతనిని చంపి, ఆ కుమారుణ్ణి చంపి అది నిత్యము మరణములకు వెళ్ళేదానికి దానికి పేవ్ చేసుకున్నది. ఇఫ్ సాటన్ హ్యాస్ డన్ ఎ మిస్టేక్ ఇన్ ఇట్స్ లైఫ్, ద మిస్టేక్ ఈజ్ నాట్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ త్రూ క్రైస్ట్. ఇట్ థాట్ దట్ ఇఫ్ ఐ కెన్ కిల్ దిస్ చైల్డ్, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం అనుకుంటాను, ఆ యొక్క స్త్రీకి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించగా 42 నెలలు దాన్ని దాచిపెట్టారు. ఈ మాటలన్నీ ఉంటాయి. అనగా సాతాను మొట్టమొదటి రోజు నుంచి చీకటి శక్తులకు ఆధారభూతుడైన సాతాను, చీకటిలో దాగుకున్న సాతాను ఈయనను మింగివేస్తే దేవునిని మింగివేసినట్టు, దేవునిని ఓడించినట్టు, దేవుని పిల్లలను నొక్కివేసినట్టు, తొక్కినట్టు అనుకున్నది. కానీ జరిగినదేంటి? ఒక బాల్ నేను వెనక్కి వేస్తే ఎంతైతే తిరుగుటాపాలో ఎంత గట్టిగా వస్తుందో, యేసు ప్రభువును అది చంపినందువలన, వాడు చంపినందువలన నిత్య జీవం ఏంటో ఆయన యందున్నది, నీకు నాకు ఆ నిత్య జీవము ప్రారంభమైంది. కాబట్టి చీకటి వెలుగును మింగలేకుండెను, చీకటి వెలుగును ఎప్పటికీ అర్థము చేసుకోలేదు. కాబట్టి
చీకటి ఎప్పుడు కూడా చెడ్డదే. అది దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకోలేదు, దేవుని యొక్క ప్రణాళికను నిరర్ధకము చేయలేదు. సరిగదా, దేవుని ప్రణాళికకు సహకరించేలా తెలిసి తెలియక చేస్తుంది, దోహదపడేలా తెలిసి తెలియక చేస్తుంది. కాబట్టి సాటన్ ఈజ్ వెరీ వెల్ విత్ ఇన్ ది పర్మిట్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలో సాతాను ఎప్పుడు కూడా ఒక కాగ్ ఇన్ ద వీల్, కాగ్ ఇన్ ద వీల్. కాబట్టి సాతాను ఇట్ ఈస్ ఏ స్మాల్ మైనర్ ప్లేయర్, ఇట్ ఈస్ నెవర్ ఎవర్ ఎ మేజర్ ప్లేయర్ యాజ్ ఇట్ వాంట్స్ టు ప్రొజెక్ట్ ఇట్ సెల్ఫ్. బికాస్ ఇన్ గాడ్స్ panoramic view, Saturn has got a very small role which it thought it has a big role, but it can never have a big role because God is supreme అని చూపిస్తున్నాడు. రెండవది పాయింట్గా చూడండి, యూనివర్స్ ఇస్ క్రియేటెడ్ త్రూ వర్డ్ జీసస్. దేవుని యొక్క వాక్కు ద్వారా సమస్త సృష్టి సృష్టింపబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నాను. ఆయన, అంతకన్నా ముందు వచనం చదువుతాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హీ ఈజ్ ద ప్రైమ్ కాజ్, హీ ఈజ్ ద ప్రైమ్ మూవర్. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును. లాస్ట్లో ఏవైతే మాట్లాడాడో అధికారము, సింహాసనం, ఇవన్నీ కూడా నెగటివ్ వాటి గురించి మాట్లాడేటప్పుడు ప్రిన్సిపాలిటీస్, డార్క్నెస్లో ఉండే ప్రిన్సిపాలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎక్కడెక్కడైతే ఆయన రూలర్స్, పవర్స్, ప్రిన్సిపాలిటీస్ అని వాడతాడో అవన్నీ కూడా సాతానుతో ఉండేటువంటి అధికారాలు. అవి ఆకాశమునందున్నాయి, భూమి యందున్నాయి, భూమి కింద ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ వాటిని అన్నిటిని ఆయన ఏమంటున్నా అంటే చూడండి, ఆ వాటిని సృష్టించిన వాడు కూడా దేవుడే. అవి తిరగబడి ఉండొచ్చు కానీ వాటిని సృష్టించిన వాడు కూడా దేవుడే. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమునకు ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపము. నెంబర్ 1, ఆయన ఆది సంభూతుడు, ప్రైమ్ కాజ్, ప్రైమ్ మూవర్, ఆధారభూతుడు. అన్నిటికీ ఆయనే ఆధారము. మరి ఇంతే కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆకాశముందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి యున్నను, ఒకవేళ ఉన్నను అనగా పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. దే కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్స్ అండ్ పీపుల్ వర్షిప్ దెమ్ యాజ్ గాడ్స్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. సామెతల గ్రంథము 8వ అధ్యాయములో జ్ఞానము అన్నిటికన్నా ముందున్నది అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24వ వచనములో 31వ వచనములో అంటున్నాడు, ఆ జ్ఞానము ఎవరో కాదు క్రీస్తే అంటున్నాడు. అనగా బైబిల్ గ్రంథమంతా ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నదంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, ఆయన ఈజ్ ద సుప్రీం. ఆయన ఒకానొక నాడు భూమి మీదకి వచ్చాడంతే, కానీ ఆయన వీటన్నిటికన్నా ముందర లోకమునంతటిని వ్యాపించిన వాడు. ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి కలిగింది, ఆయన కొరకే ప్రతి ఒక్కటి కలిగింది. మనము ఆయన వలన అయిన వారం. కాబట్టి ఇంత ఉన్నతమైన ఆలోచన విధానాలు చూపిస్తున్నాడు. 3వది చూడండి, యునిక్ లైట్ అండ్ లైఫ్.
మొట్టమొదటగా యూనివర్స్ ఇస్ క్రియేటెడ్ త్రూ గాడ్స్ వర్డ్, అనగా క్రైస్ట్, అండ్ త్రూ గాడ్స్ స్పిరిట్. యూనివర్స్ ఇస్ క్రియేటెడ్ త్రూ వర్డ్ జీసస్. అది ఆయన ద్వారానే, ఆయన కొరకే, మనమందరం ఆయన కొరకే ఉన్నాం. మూడవదిగా యునిక్నెస్ ఆఫ్ లైట్ అండ్ లైఫ్. వెలుగుకు, జీవమునకు ఆయన ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడో ఒక్కసారి చూడండి. అనగా చీకటికి, మరణానికి, వినాశనానికి, జీవముకు, వెలుగుకు ఆయన ఎంత ప్రశస్తత ఇస్తున్నా అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఇలా అంటున్నాడు, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయనే జీవము, ఆయన ద్వారా తప్పితే ఎవడు జీవములోకి రాలేడంటున్నాడు. మనమందరము పుట్టామంటున్నాము, జీవులమంటున్నాము, సజీవులమంటున్నాము. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నా ద్వారా వస్తే మాత్రమే నీకు నిజమైన జీవితము. మిగతాదంతా నువ్వు అనుకుంటున్న తాత్కాలికమైన ఆరిపోయేటువంటి కొవ్వొత్తి లాంటి జీవితం 70 ఏళ్లకి. కానీ నిత్య జీవము నా దగ్గరే ఉన్నది. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. 5వ అధ్యాయము 26వ వచనం యోహాను సువార్త. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఇది మన జీవితాల్లో ఎలాగ ఉపయోగపడుతుంది? 11వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచు అన్నావా? ఆ జీవం ఎలాంటిది అంటున్నా అంటే, నా యందున్నవాడు సదాకాలము జీవిస్తాడు, వాడు మరణించినా వాడు జీవిస్తాడు అంటున్నాడు. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది. ఆయనను అంగీకరించిన వారికి సదాకాలము నిత్య జీవం ఉన్నది. ఆ తరువాత 8వ అధ్యాయము 12వ వచనం కనుక చూస్తే ఆయన ఏ విధముగా లోకమునకు వెలుగై ఉన్నాడో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నీవు నేను కన్నులున్నాయనుకుంటాము, వెలుగున్నదనుకుంటున్నాము, కానీ చీకటిలో నడిచేటువంటి ప్రమాదము మనలోనున్నది. ఎందుకనగా మనలోనున్న పాపమును బట్టి తెలిసి తెలియకుండానే చీకటిలో నడుస్తుంటాం. కానీ ఆయన మన యందు ఉంటే, ఆయన వెలుగుతో ఎల్లప్పుడూ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అండ్ నాకు ఇమాజినేషన్, కొన్ని జీవులకి ఫాస్ఫరస్ ఏమంటారు, ఫ్లోరసెంట్ అంటే వాళ్ళల్లో లైట్ ఉంటుంది. మనం ఈ మూవీస్లో చూపించినప్పుడు కానీ, అంటే ఇప్పుడు ఈ మధ్యన ఎల్ఈడి లైట్లు పెడుతున్నారు చుట్టూ. పెట్టినప్పుడు ఎట్లుంటుంది, అది ఒక బల్బు పెట్టినట్టు ఉండదు, వెనక పక్కన ఆల్రెడీ ఇదిగా ఉన్నట్టు. అలాగే మనలో లైట్ ఉందనుకోండి, మనం ఇంకో టార్చ్ లైట్ వేసుకొని అవసరం లేదు, ట్యూబ్ లైట్ వేసుకొని అవసరం లేదు, కృత్రిమంగా ఏది చేసుకొని అవసరం లేదు. మన వెలుగే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు తనలో మాత్రమే వెలుగుండడమే కాకుండా ఆయన వాక్యపు వెలుగులో నడుచుకునేటువంటి వారికి వారు ఎల్లప్పుడూ తొట్టిల్లరట, వారెప్పుడూ తట్టుకొని పడరట. కాబట్టి నీలో ఆ వాక్కు గనక నీ హృదయంలో ఉంటే నువ్వు వెలుగులో నడవగలుగుతావు. లేకపోతే చీకటిలో నడుస్తూ వెలుగులో ఉన్నాను అనుకుంటాం, చీకటిలో నడుస్తూ వెలుగులు. అందుకనే ఆయన యోహాను సువార్తలో 9వ అధ్యాయం అనుకుంటాను, ఒక్కసారి చూడండి. ఆయన ఒకరికి గ్రుడ్డితనము కుదిర్చిన తరువాత 9వ అధ్యాయం ఆఖరి భాగం 9వ అధ్యాయం. అప్పుడు యేసు 39వ వచనము. అప్పుడు యేసు 9వ అధ్యాయము. అప్పుడు యేసు, చూడని వాడు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఆ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను.
గుడ్డివాడు నాకు కనపడడం లేదయ్యా అంటాడు. ఆధ్యాత్మిక అంధకారం కలిగిన వాడు ఏమంటాడంటే నాకు బాగా కనపడుతుందయ్యా అంటాడు. ఆ యొక్క ఆత్మీయ అధికారంలో ఉన్నాను అనుకున్నవాడు ఎప్పుడు శాస్త్రాలను చదువుతూ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఇటువంటి వారు ఆయనను చూసి నీకు మేమేమన్నా గుడ్డివాళ్ళమా అంటుంటే, మీకు గనుక నిజంగా కనపడకపోతే పర్వాలేదు, కానీ మీరు కనిపిస్తుంది అంటున్నారు కనుక, లేఖనాల యొక్క వెలుగు మీలో ఉంది అని మీరు అంటున్నారు కనుక, ఆ లేఖనాల వెలుగు ప్రకారముగా నిజమైన వెలుగుని మీరు కనుక్కోలేకపోతున్నారు కనుక మీరు మీకు మీరే చెప్తున్నారు గుడ్డితనంలో ఉన్నారని. ఎందుకంటే మీ పాపము అలాగన వెలుగులో లేక చీకటిలో ఉంటూ వెలుగు కలిగిన వారుగా మాట్లాడుతున్నారు, చూడలేక చూచువారులాగా మాట్లాడుతున్నారు. కానీ మీ యొక్క నోటి మాట, తలంపులు, ప్రవర్తన గుడ్డివారి వలె ఉన్నది, ఆత్మీయ గుడ్డివారి వలె ఉన్నది. జాగ్రత్త పడుము అని గుర్తు చేస్తున్నాడు. 4వదిగా యునైటెడ్ టెస్టిమనీ. ఈలాగున్న ప్రభువును అర్థం చేసుకున్నవారు అనగా యేసు ప్రభుతో ఆ రోజు చాలామంది శిష్యులు నడిచారు. సన్నిహితముగా 12 మంది శిష్యులు నడిచారు. ఈరోజు మనమందరం కూడా యేసు ప్రభువుని తెలుసుకున్న వారముగా ఆయనతో నడవాలని ఇష్టపడుతున్నాం. వారి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, చాలా చక్కటి వాక్యం. ఇప్పుడు నేను చెప్పేటువంటి వాక్య భాగాలన్నీ కూడా ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క శర్మాన్, ఒక్కొక్క సందేశము దాన్ని విడమర్చి చెబితే చూడండి. జీవవాక్యమును గుర్చినది యోహాను, భక్తుడైన యోహాను, శిష్యుడైన యోహాను యేసు ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఆయనతో నడిచిన వాడుగా ఆయన మాట్లాడుతున్న మాటలు. జీవవాక్యమును గుర్చినది, యోహాను రాసిన మొదటి పత్రిక, జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏమి వింటిమో, అది ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఒకానొక సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నా అండి, నానా సమయములలో రకరకాల ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు ఆఖరి సమయంలో తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, యేసు ప్రభు వారి మాటలు ఉపమాన రూపంలో విన్నవారు, వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, అనుభవపూర్వకముగా ఆలోచించి ఇతను దేవుడా కాదా అనగా యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులుగా నడుస్తూ ఉన్నవారు ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న గొర్రెపిల్ల అన్నప్పుడు ఆయనను వెంబడించిపోతూ ఉన్నవారు కాలక్రమేణా అనగా వెంబడించారు. కానీ లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు యొక్క సాక్ష్యం మనం చూసినప్పుడు వారు ఆయనను వెంబడిస్తున్నారే కానీ ఇంకా సంపూర్ణముగా వెంబడించట్లేదు, సంపూర్ణంగా ఆయన్ని తెలుసుకోలేదు. కానీ ఎప్పుడైతే వారిలోని పాపమును గుర్తుపట్టారో వారు ఆయనను దేవుడిని గ్రహించి ఆయనకు సాష్టాంగపడి నేను పాపినయ్యా, నా నుంచి నువ్వు దూరము వెళ్ళిపో అనేటువంటి వాక్కు వారి నోట్లోంచి వస్తున్నది. కాబట్టి వారు చెవులతో విన్నారు, కన్నులతో చూశారు, నిదానించి ఆలోచించారు. తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు, నిదానించి ఆలోచించారు. ఫస్ట్ ఏమో వెళ్ళారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన ప్రవర్తన చూస్తున్నారు, వారిలో పాపమును వారు గ్రహించారు, ఆయనను అనుభవించారు. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. తోమాతో అంటాడు, అయ్యా నేను ఆ గాయములలో చేయబెట్టి చూస్తే కానీ మరలా ప్రభువు తిరిగి లేచాడని నేను నమ్మను. ఆ యొక్క రక్తస్రావముతో ఉన్న స్త్రీ దూరం నుంచి స్వస్థత పొందగలదు కదా. ఆయన యేసు ప్రభు వారు ఎన్నోసార్లు వాక్కుతో ఆ శతాధిపతి యొక్క కుమారుడిని, ఆ సేవకుడిని ఆయన స్వస్థత ఇక్కడి నుంచి పలికినప్పుడు అక్కడ స్వస్థత దొరుకుతుంది. ఆ శతాధిపతి అంటాడు, నేను కూడా అధికారంలో ఉన్నవాడినయ్యా, నేను ఒకడిని పో అంటే వాడు వెళ్తాడు, రా అంటే వాడు వస్తాడు, నేనే వెళ్ళవలసిన అవసరం లేదు, అలాగ నేను నోటి వాక్కుతో దాన్ని గద్దించు, ఆ రోగము పోతుంది అన్నప్పుడు ఇలాంటి విశ్వాసము నేను యూదులైన ఇజ్రాయేలులో సైతములో చూడలేదంటాడు. కానీ ఎన్నోసార్లు అతన్ని తాకితే పోతుందని విశ్వసించిన వారిని, వారి యొక్క విశ్వాసానికి ప్రతీకగా ఫలితముగా వారు ఎప్పుడైతే రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన యొక్క అంచు కొనను ఆ యొక్క వస్త్రపు అంగి యొక్క అంచు కొనను పట్టుకుంటే చాలు అనుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు ఆవిడ స్వస్థత పొందుతూ ఉన్నది. కాబట్టి తోమ అనుమానంతో ఉంటున్నప్పుడు తోమాతో అంటున్నాడు, ఇదిగో నా యొక్క
గాయములలో చేయి పెట్టి చూడుము. అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఇప్పుడు నమ్ముతున్నాను ప్రభువు అంటున్నాడు. అంతవరకు ఆ మాట ఈ మాట బోధకుడు అంటున్నవాడు నమ్ముతున్నాను నా ప్రభువు అంటాడు. అన్నప్పుడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని గుర్తు చేస్తున్నాడు. మనమందరము చూడక నమ్మిన వారము, కానీ ఆ చూచి నమ్మిన వారు ట్రెడిషన్గా ఒకరి తర్వాత ఒకరికి చెప్పుకుంటూ మనలాంటి వారి దగ్గరికి ఆ సువార్త వచ్చినది. కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంచిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఎక్కడో ఉండింది, ప్రత్యక్షం అంటే తెలుసు కదండి, ఎక్కడో ఉండింది, మాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చచ్చు. ఆ జీవాన్ని పొందుకున్న వారు ఏం చేస్తున్నారండి? సాక్ష్యమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము నీవు నేను యేసు ప్రభువును ఆయన మాటలను బోధ ద్వారా వింటున్నాం. ఆయనను మనం చూడలేదు, కానీ నమ్ముతున్నాం. చూచిన వారి మాటలను బట్టి, మన హృదయంలో ఆయన ప్రదర్శిస్తున్న దీనిని బట్టి నమ్మిన వారం మనం ఎలాగ ఉండాలండి? యునైటెడ్గా, ఐక్యతతో సాక్ష్యము పలికేటువంటి వారముగా ఉండాలా. ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచు నున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగి ఉన్నట్లు. మాతో పాటు మీకు కూడా సహవాసము అనగా దీనిలో 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వాట్ వీ హ్యావ్ హర్డ్, సీన్, ఎక్స్పీరియన్స్డ్, రియల్, నాట్ సర్రియల్. అనగా భ్రమ కాదు, నిజముగా చూచినది. వీఆర్ టెస్టిఫైయింగ్ దట్. మనలో ఏముండాలండి? టెస్టిమనీ ఉండాలా, సాక్షులుగా ఆయన కొరకు ఆయన గురించి చెప్పాలా. ఎందుకంటండి? టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. చూడండి, చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఎవరితోనున్నదండి? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉండాలండి? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభువుతో. యేసు ప్రభువు వారే మోకాళ్ళలోని ఏకాంత సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే దేవుని వాక్యానికి అనుసారముగా సాతాను అతన్ని ఎదిరించినప్పుడు, సాతాను అతన్ని పరీక్షించినప్పుడు, వాక్యము ద్వారా దానితో మాట్లాడుతున్నప్పుడు నీవు నేను ఆ సాక్ష్యము పలకాలంటే, ఆ జీవము మనలో కలిగి ఉండాలంటే మనం ఎవరితో సహవాసము చేయాలి? తండ్రితో, కుమారునితో. అనగా ఆయనే వాక్యమును ఉచ్చరించి మాట్లాడినప్పుడు సాతానుతో మనము వాక్యము యందు మనము కూడా ఉండాలని గుర్తు చేస్తున్నాడు. ఆయనే ఏకాంత సమయంలో ఎంత కష్టము నష్టం వచ్చినా, ఎంత అలసిపోయినా మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడో మనం ఆయనతో ప్రార్థన చేసేటువంటి వారముగా అట్టి సహవాసము మనకు కలిగి ఉండాలి. అప్పుడు ఎవరితో సహవాసం కలిగి ఉంటామండి? మనము అలాంటి విశ్వాస సమూహముతో మనము సహవాసముగా ఉండి సాక్షులమై ఉంటాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయచ్చు. మన సంతోషం, క్రిస్మస్ అనగానే ఆనందం వస్తుందండి? అది ఆర్టిఫిషియలే. నిజమైన సంతోషం నీలో ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ప్రతిరోజు నీ జీవితంలో క్రిస్మస్ అయి ఉండాలి కదా. ఇదంతా కూడా సంవత్సరానికి ఒకసారి మనం గుర్తు చేసుకొని, అనగా ఒక రకంగా ఫోర్సబుల్గా మనం చేస్తాం. కానీ ఎవరి జీవితంలో అయితే ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువు యేసు ప్రభువు ఆత్మతో ఆయన్ని గనక వాక్యముతో ప్రార్థనతో సేవిస్తూ సాక్ష్యము కలిగిన వారు ఉంటే వారికి ప్రతి దినము క్రిస్మస్సే. కాబట్టి మన క్రిస్మస్ అలాంటిదై ఉండాలా అని గుర్తు చేస్తున్నాను. చూడండి, ఐదవదిగా ఆఖరిదిగా నా ప్రాముఖ్యమైన పాయింట్, నా ప్రాముఖ్యంగా నేను ఈ యొక్క సందేశంలో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. కాబట్టి ధ్యానము పెట్టి దయచేసి వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 13 వరకు అమూల్యమైన సత్యం ఉన్నది. చూడండి, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. దీనిని మీరు అర్థం చేసుకోండి, మీ జీవితాలే మారిపోతాయి. ఈరోజు 1వ అధ్యాయము 9 నుంచి 13 వరకు. దీనిలో ఏం మాట్లాడుతున్నా అంటే 5వ పాయింట్లో చెప్పబోయేటువంటి పాయింట్లో యునిక్ రీబర్త్. మనమందరము తల్లిదండ్రుల ద్వారా జన్మిస్తాము, కానీ ఆయన ఒక విశేషమైన, విశిష్టమైన, వినూత్నమైన, ప్రస్ఫుటమైన ఒక జన్మ మనకున్నది అంటున్నాడు. చూడండి 9వ అధ్యాయం 9వ వచనం.
నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. జాగ్రత్తగా వినండి. అది ఎలాంటిదండి? అది నిజమైన వెలుగు. ఎవరిని వెలిగిస్తుందంటండి? క్రైస్తవుల్ని మాత్రమే కాదు, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. సూర్యుడు ఎక్కడున్నాడండి? సూర్యుడిని అన్ని చోట్ల పడతాడు. ఆయన అన్ని చోట్ల వెలుగును ప్రకాశిస్తాడు. నిజమైన వెలుగు ప్రతి మనుష్యుని వెలిగించును. ఇది యూనివర్సల్ లైట్, అనగా విశ్వమంతా ప్రసరించేటువంటి వెలుగు. 10వ వచనం చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. లోకం అంటే ఎవరండి? క్రైస్తవులు మాత్రమే కాదు, అందరము. ఆయన లోకములో ఉండెను, కానీ లోకం ఏం చేసిందంటండి? లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఇందాక చదువుకున్న వాక్య భాగాలు. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఇదేంటండి? యూనివర్సల్ ఫెయిల్యూర్, అంటే బ్లైండ్నెస్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. యూనివర్సల్ లైట్ ఉంది, అందరూ కూడా, లోకమంతా కూడా ఆయనను తెలుసుకొనలేదట. దానితో కొంతవరకే బాధ కలుగుతుంది. అంటే అందరూ నన్ను అర్థం చేసుకోవడం లేదండి, పర్వాలా, కానీ నా సన్నిహితుడైన స్నేహితుడు నన్ను అర్థం చేసుకోవడం లేదండి, నా తల్లి నన్ను అర్థం చేసుకోవడం లేదండి, నా తండ్రి నన్ను అర్థం చేసుకోవడం లేదండి, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదండి అంటే మనకెంత బాధ కలుగుతుందండి? ఆయన బాధ అలాంటిది. ఎలాంటిదంటే చూడండి 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యునీక్ పీపుల్, వీరెవరండి? దే ఆర్ యునీక్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు ఇజ్రాయేలీ జనాంగాన్ని ప్రశస్తముగా ఎన్నుకొని యునీక్ ప్లేస్, తెలుగులో ఏమంటారండి? అది ఒక్కటే. ఇజ్రాయేలు లాంటిది మరొకటి లేదు. ఇజ్రాయేలు ఒక్కటే, యునీక్ పీపుల్ వాళ్ళు. ఎందుకని? ఆయన ఎవరిని కుమారుడు అన్నాడండి? ఆదామును కుమారుడు అన్నాడు. నెక్స్ట్ ఎవరిని కుమారుడు అన్నాడండి? ఇజ్రాయేలు నా కుమారుడు అన్నాడు. ఇంకెవరిని కుమారుడు అన్నాడండి? యేసు ప్రభువును ఆయన కుమారుడు అన్నాడు. మిగతా వాళ్ళమందరము కూడా ఇండైరెక్ట్గా దానిలో నుంచి రావాల్సిందే, కానీ అంటే వాళ్ళకి యునీక్ ప్లేస్ ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేశారండి? ఆయన వస్తే, భూమి మీదకి వస్తే, వాళ్ళల్లో పుడితే, ఆయన వారి గురించి చెప్తే ఏం చేశారండి? వారు నిరాకరించారు. కాబట్టి యునీక్ పీపుల్స్ రిజెక్షన్, వారు రిజెక్ట్ చేశారు. బట్ ఈ యొక్క ట్రాప్లో మనం పడిపోకూడదంటే ఏంటండి? నిజమైన వెలుగు ప్రతి మనిషిని వెలిగించును, లోకములో ఉండెను, లోకము ఆయనను తెలుసుకొనలేదు, స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. బట్ కానీ ఏం మాట్లాడుతున్నాడు చూడండి 12వ వచనం. జాగ్రత్తగా వినండి. తన్ను ఎందరు అంగీకరించిరో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి అందరికీ ఏమంటున్నాడండి? అన్క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్. ఏ క్వాలిఫికేషన్ లేదు. నువ్వు ఈ కులమా, ఈ మతమా, కుంటివాడివా, గుడ్డివాడివా, పొట్టివాడివా, పొడుగువాడివా, నల్లటివాడివా, ట్రాన్స్జెండర్వా, ఏమి, ప్రతి ఒక్కరికి అన్క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి ఏం చేయాలండి? యేసు ప్రభువు నామమందు విశ్వాసముంచిన వారికి. కాబట్టి ఏంటండి ఇది? క్వాలిఫికేషన్ ఏంటండి? అన్క్వాలిఫైడ్గా ఆయన అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటి? ఆయనను ఒప్పుకోవాలి, ఆయన నామమును ఒప్పుకోవాలా. విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఏమనుగ్రహించాడండి? అథారిటీ, అన్డిస్ప్యూటెడ్ అథారిటీ. అనగా ఎవరైతే అంగీకరించారో వారికి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడండి? దేవుని పిల్లలగుటకు. అదేంటండి అలా మాట్లాడతారు? మనమందరం దేవుని పిల్లలం కాదా? లోకం ఏం చెప్తూ ఉన్నదండి? దేవుడే మనల్ని సృష్టించాడు కనుక మనమందరము దేవుని పిల్లలమే అంటూ ఉన్నది కదా బయట. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటూ ఉన్నది? నాకు పిల్లలు లేరంటూ ఉంది. నాకున్న పిల్లలు ఒక్కరే, ఆదామొక్కడే నాకు పిల్లోడు.
ఆదాము ఏం చేశాడు? పాపం చేసినప్పుడు తప్పిపోయాడు. అతని జనాంగం అంతా తప్పిపోయారు. వాళ్ళు నా పిల్లలు కాదు, ఆదాము పిల్లలు. ఓకే, నా పిల్లలు అని చెప్పి ఒకరిని నేను పెంచుకున్నానండి. వీడన్నా సరిగ్గా ఉంటాడేమో, వీడి ద్వారా నేను లోకానికి అంతా కూడా పిల్లల్ని చేస్తానేమో అని ఇజ్రాయేల్ని పిలుచుకున్నాను, నా పిల్లోడుగా పెంచుకున్నాను. ఏమయ్యాడండి వాడు కూడా దత్తత తీసుకున్నాను, వాడిని నా కుమారుడు అన్నాను, అన్నీ ఇచ్చాను, ధర్మశాస్త్రం ఇచ్చాను, బలియాగాలు ఇచ్చాను, నన్ను నేను వారికి షకీనా గ్లోరీని ప్రదర్శించుకున్నాను, ఎవరికి లేనిది వారికి ఇచ్చాను. వారు ఏం చేశారండి? వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఎవరు మిగిలారండి? ఒక్క నా కుమారుణ్ణి నేను పంపించాను. ఏమంటాడు? ఆ యొక్క ద్రాక్ష తోట ఫలమును కొరకు వస్తే వాళ్ళు ప్రవక్తలు వచ్చారంట, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే చంపేస్తే ఆఖరికి ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఏం చేస్తాడండి ఆయన అంటే ఆఖరికి తన కుమారుణ్ణే పంపించాడంట. అనగా వారు ఎవరైతే మేనేజర్స్ వచ్చారో, ప్రవక్తలుగా వచ్చి చెప్తున్నారో వారినందరినీ చంపిస్తే ఆఖరికి తన కుమారుణ్ణి పంపించాడంట. ఆ కుమారుడు యేసు ప్రభు. ఆయన్ని కూడా చంపేశారు. కానీ ఆయన చంపేసినంత మాత్రాన ఏమీ కాల. ఆయన నామాన్ని ఎవరైతే అంగీకరించారో ఆయన బ్రతికాడు. ఆయన నామాన్ని అంగీకరించిన వారికి అందరికీ కూడా దేవుని పిల్లలుగా చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. నీవు ఎక్కడైనా పుట్టి ఉండవచ్చు, ఏ కుటుంబంలో అయినా పుట్టి ఉండవచ్చు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీవు క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు కాదు. నీవు భూమి మీద మానవుడుగా పుట్టినంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు కానీ దేవుని పిల్లలు కారు. నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎలాగనైతే ఇజ్రాయేలీ జనాంగం ఇజ్రాయేల్లో పుడితే వారు కూడా కుమారులు అనుకుంటూ ఉన్నారో, ప్రభువును వారు అంగీకరించినప్పుడు వారిని పక్కకు తీసేశాడు. అలాగనే ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఈ సందేశాన్ని అర్థం చేసుకోండి. నీవు క్రైస్తవుడవైనా క్రైస్తవురాలవైనా, నీ తల్లి క్రైస్తవురాలై ఉండొచ్చు, నీ తండ్రి క్రైస్తవుడై ఉండొచ్చు, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను క్రైస్తవుడు అనుకోవద్దు. యేసు ప్రభువును అంగీకరిస్తేనే నువ్వు క్రైస్తవుడవు, అప్పుడే నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. లేని ఎడల నీవు లోకములో మిగతా వారితో సమానమే. ఈ సత్యము మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యవనస్తుడు యవనస్తురాలు, వారు పెద్దవారైనా కూడా కొద్దిగా వయసు వచ్చిన వారైనా కూడా ఎవరు కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కదా అని దేవుని పిల్లలు అనుకోకండి. అది వాక్యము చెప్పట్లేదు. దేవుని పిల్లలు ఎవరు అంటే ఆయన నామము యందు విశ్వాసముంచి ఆయనను అంగీకరించిన వారు మాత్రమే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. కాబట్టి ఎవరైనా నేను దేవుని పిల్లవాడిని అనిపించుకోవాలంటే, దేవుని కుమార్తెను అనిపించుకోవాలంటే ఆయన నామమును అంగీకరించాలి, ఆయన నామమున బాప్తిస్మము తీసుకోవాలి. వారే దేవుని పిల్లలు, మిగతా వారు దేవుని పిల్లలు కారు. సో ఈ సత్యం మనకు అర్థమైనప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎలా జరుగుతుంది ఈ పుట్టుక? ఎలా పుడతానండి నేను? ఎలా పుడతాను? నికోదేమో ప్రశ్న అదే కదా. నికోదేమతో అయ్యా మళ్ళా పుట్టాలయ్యా నువ్వు అంటున్నాడు. నికోదేమో ఉన్నాడు, ఏం మాట్లాడతావయ్యా ప్రభు, 75 ఏళ్ళు వచ్చింది నాకు, మళ్ళా పోయి ఎట్లా నేను పుట్టను? ఒకసారి ఆల్రెడీ పుట్టాను కదా, మళ్ళా ఎట్లా పుట్టను? నో 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 నో, నువ్వు పుడితేనే దేవుని రాజ్యాన్ని చూస్తావు. నువ్వు నన్ను బోధకుడా అను, ఏమన్నాను, నువ్వు మళ్ళా పుడితేనే రాజ్యాన్ని చూస్తావు. ఎలా పుట్టాలయ్యా నేను? ఏమంటున్నాడో చూడండి, 13వ వచనం. అమూల్యమైన సందేశం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇట్స్ ఎ థియలాజికల్ డెప్త్ ఉన్నది. 13వ వచనం. వారు ఎవరండి? వారు అందరు ఇక్కడ పుట్టిన కూర్చున్న వారందరూ ప్రభువుని అంగీకరిస్తే మీరు దేవుని పిల్లలు, ప్రభువుని అంగీకరించకపోతే దేవుని పిల్లలు కారు. కానీ వారు ఎలా దేవుని పిల్లలు అయ్యారో చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ ఎవరి వలన పుట్టారండి? వారు దేవుని వలనే పుట్టాల. తల్లి తండ్రి వారిని కనగలరు, తిరుగు రెండో జన్మ ఎవరివ్వగలరు? దేవుని వలన పుట్టిన వారే కానీ, మొట్టమొదటిది దేవుని వలన పుట్టిన వారే కానీ, రెండవది చూడండి రక్తము, చదవండి 13, రక్తము వలననైనను. ఒక్కసారి మీ ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్న వాళ్ళు చూడండి, ఎవరైనా ఒక్కరు ఇంగ్లీష్ బైబిల్ చేతిలో ఉంటే లేచి నాకు చదవండి. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చేతిలో ఉంటే అది ఆల్టర్డ్ NIV. ఎవరైనా ESV కనుక NRSV కనుక ఉంటే చదవండి. పోనీ ఫుట్ నోట్లో చూడండి, ఫుట్ నోట్లో ఏం రాసిందో, మీ ఫుట్ నోట్లో ఏం రాసిందో చూడండి. ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ ద ఫుట్ నోట్? ఇప్పుడు నువ్వు చదివిన వాక్యానికి, అమ్మ కీర్తన, ఇప్పుడు నువ్వు చదివిన వాక్యానికి కింద ఫుట్ నోట్లో ఏముంది?
1:13. నాట్ ఆఫ్ న్యాచురల్ డిసెంట్ అన్నాడు కదా, అక్కడ సి అని చెప్పి కింద నీకు ఫుట్ నోట్ ఉందా? ఆఫ్ బ్లడ్సా? ప్లూరలా సింగులరా? ప్లూరల్. రక్తముల వలన. మనమందరం ఎలా పుడతామండి? తల్లి రక్తము తండ్రి రక్తము కలుస్తుంది అనగా తల్లి రక్తం పంచుకొని పుట్టాము అంటాం. ఏమంటున్నాడంటే రక్తముల వలన కానీ, ఏమంటున్నాడు చూడండి, మళ్ళా చదువుతాను 13వ వచనం. దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము అన్న చోట మీరు దయచేసి తెలుగు బైబిల్స్లో కరెక్షన్ చేసుకోండి, ఏం పర్వాలేదు, ఎందుకంటే గ్రీక్లో అదే ఉంటుంది కనుక లా అని పెట్టుకోండి. రక్తముల వలన, అది రక్తము కాదు, రక్తముల వలన గ్రీక్ రెండరింగ్. రక్తముల వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. రక్తముల వలన పుట్టలేదంట. రక్తముల వలన పుట్టని వాడు ఒకడున్నాడు. ఎవరండి? రక్తముల వలన పుట్టని వాడు ఒకడున్నాడు. కాబట్టి దేవుని జన్మ ఎలా ఉంటుందంటే, ఆయన ఇచ్చే నూతన జన్మ తల్లిదండ్రుల రక్తము కలిస్తే వచ్చేటువంటి జన్మ కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే జరుగుతుంది. చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము తీసి చూడండమ్మా. 1వ అధ్యాయము 31వ వచనం. 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము దేవుని వలన నీవు కృప పొందితివి. నెంబర్ 1, మరియకు యేసు ప్రభు ఎలా పుట్టాడు? మరియ ఒప్పుకోవడం వలన పుట్టలేదు, ఒప్పుకోవడం వలన ఆవిడ విధేయత బయలుపరచబడతా ఉంది. మీరు ఆ ప్రవచనాన్ని కనుక జాగ్రత్తగా చదివితే ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ డిసైడెడ్ ఫ్యాక్ట్. మరియ ఒప్పుకున్నందువలన మరియ గర్భం రాలా. నీవు దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 31 కదా, తర్వాత నెక్స్ట్ 34 చూడండి. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎందువలన దేవుని కుమారుడయ్యాడండి అతను? రక్తముల వలన పుట్టినవాడు కాదు ఆయన, దేవుని వలన పుట్టినవాడు. అలాగే నీవు నేను తల్లిదండ్రుల రక్తముల వలన పుట్టిన వారము, మామూలు పిల్లలము, వారు దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లలు ఎవరంటే చూడండి, నెక్స్ట్ చెప్తున్నాడు యోహాను సువార్త, వెనక్కి రండి. శరీరేచ్ఛల వలన కాదు. 13. 1 రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను. ఏంటండి శరీరేచ్ఛలు అంటే? శరీరేచ్ఛల వలనైనను ఇంగ్లీష్లో ఉంటుంది నాట్ ఆఫ్ హ్యూమన్ డెసిషన్. అనగా ఒక స్త్రీ పురుషుడు వివాహం అనేటువంటి బంధములో జతపరిచి, అనగా శారీరక బంధముతో జతపరిచి వారు బిడ్డను కనాలనా వద్దా, శరీరేచ్ఛలతో వారు ఇరువురు కలిసినప్పుడు బిడ్డ కలగాలనా వద్దా అని వారు కనుక నిశ్చయించుకుంటే బిడ్డ పుడతాడు. ఇక్కడ ఏమి జరుగుతున్నది? యేసు ప్రభువుని కన్నప్పుడు ఆవిడ తన విధేయతను ఒప్పుకున్నదే కానీ, విధేయత ద్వారా ఒప్పుకున్నది కనుక ఆవిడ ధన్యురాలు, ఒప్పుకుందాం. కానీ దేవుడిచ్చేటువంటి ప్రవచనంలో అంతా కూడా ఆయన కృప జరుగుతున్నది. అనగా శరీరేచ్ఛ వలన జరిగినది కాదు. అంటే భర్త యోసేపు మరియను కలిసినందువలన జరిగినది కాదు, నాకు కావాలనా వద్దా అనుకున్నది కాదు, దేవుడు ఇచ్చినది. అలాగనే ఇప్పుడు మన జీవితాల్లోకి వచ్చామనుకోండి, ఈరోజు మన పుట్టుక మన తల్లి తండ్రి మనల్ని కనాలి అనుకొని వారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకపోతే నేను పుట్టాను. దేనివల్ల పుట్టానండి? నా తల్లి తండ్రి శరీరేచ్ఛల వలన నేను పుట్టాను. వారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకుండా మనం ఒక కుమారుడిని కందామనుకున్నారు, కన్నాను. నేనేమయ్యాను? కన్నారు, వారి కుమారుణ్ణి అయ్యాను, కానీ దేవుని కుమారుణ్ణి కాలేను. రక్తముల వలనైనను మన శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను, నాట్ ఆఫ్ హస్బెండ్స్ విల్.
యోసేపు ప్రమేయము అక్కడ లేదు. మనము గనక యూదా తామారు విషయంలో గనక చూస్తే, యూదాకి ఇవ్వబడిన కుమారులు తామారు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి రేతస్సును భూమి మీద వెదజల్లిరి. అనగా వారు హస్బెండ్స్ విల్, ఎవరైతే పురుషుడున్నాడో అతను కనాలనా వద్దా అని అతని శక్తిని ఉపయోగించి, అతని నిగ్రహాన్ని ఉపయోగించి, అతని నిర్ణయాన్ని ఉపయోగించి బిడ్డ కలగాలనా లేదా అని ఆలోచించాడు. ఇవంతా ఏంటి? మానవ రీతిగా జరిగేది. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచిస్తే ఈలాగునే మనం పుడతాము, ఈలాగనే పుట్టకుండా ఉంటాము. కానీ దేవుని నుంచి జరిగేటువంటి జన్మ ఎలాగనే ఉంటుందంటే ఆయన మాత్రమే పుట్టించగలడు. నికోదేముతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం, చూడండి. నీవు నేను ఎలా పుట్టాము? మన నుంచి ఏదైనా అంటే ఏదో ఒకరోజు ఎవరో సువార్త చెప్పారో మనం అన్నాం. ఎందుకన్నామో ఈ రోజుకి మనకు తెలియదు. సాక్ష్యం చెప్పమంటే ఆ రోజు ఇర్మియా గ్రంథము, ఈరోజు రోమాపత్రిక, ఆ తర్వాత చెప్తాం. ఇప్పటికీ కూడా ఎవడైనా ఎందుకు రక్షణ పొందాడంటే ఆ క్షణంలో ఏం జరిగిందో ఎవరూ చెప్పలేరు. ఎవరన్నా చెప్పగలరా? ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. నిన్నటి వరకు ఒక రకంగా ఆలోచిస్తుంటాం, టక్కని దేవుని ఎలా జరిగింది మనకు తెలియదు. దేవుడే చేశాడు. ఎలా చేస్తాడండి దేవుడు? గాలి ఎటు వీచునో ఎవరికీ తెలియదు, గాలి ఎక్కడ నుంచి వచ్చునో ఎవరికీ తెలియదు. కానీ దానిని నీవు తాకి అనుభవించగలవే కానీ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ విండ్ నార్ ఇట్స్ సోర్స్, దాని మూలము కానీ, బట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద విండ్ ద సేమ్ వే ఇట్ ఈస్ స్పిరిట్. ఒక్కసారి నికోదేముతో 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పు. ఎలాగనండి నీటి మూలముగా ఆత్మ మూలముగా పుడతావు? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథము. చాలాసార్లు యెహెజ్కేలు గ్రంథం, మనం ఈ యొక్క నీటి ద్వారా ఆత్మ ద్వారా అనేది చాలాసార్లు ఏమనుకుంటాము, నీటి ద్వారా బాప్తిజం తీసుకుంటే మనము క్రైస్తవులమయ్యాము, లేకపోతే ఆత్మ బాప్తిజం వచ్చి మనము ఆ యొక్క భాషలలో మాట్లాడితే మనము క్రైస్తవులమయ్యాము, సంపూర్ణ క్రైస్తవులు ఇలా అనుకుంటాం. ఒక్కసారి 34వ వచనము, 34వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదువుతున్నాను. చదవండి. ఓకే, ఒక్క నిమిషం అమ్మ, నన్ను క్షమించండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 26. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మేము రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను అంతయు తీసివేయదును. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటానికి ఎలా సాధ్యమవుతుందంటే అది దేవుని కార్యమే, అది దేవుని ఆత్మ ద్వారా జరిగేదే. గాలి ఏ విధముగా అయితే వీచేది నీకు అర్థము కాదో, దాన్ని తగిలినప్పుడు ఆ వెచ్చదనమో చల్లదనమో అర్థమవుతుందో, అలాగనే దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ దేవుని ఆత్మను నీవు రక్షణ అనుభవం ద్వారా అనుభవించగలవే కానీ దాన్ని నీవు విడమర్చి చెప్పలేవు. ఎందుకనగా అది దేవుని కార్యం. కాబట్టి దేవుని పిల్లలగుటకు దేవుని కార్యమే సాధ్యపరుస్తుంది. నీలో నాలో ఏదైనా ఉంది అంటే ఏముందండి? ఆయన నామమును విశ్వాసముతో అంగీకరించుట.
ఇంతకు మించి మన చేతుల్లో ఏమీ లేదు, దేవుని వలన జరిగింది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని మా రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, నేను నా తల్లికి తండ్రికి శరీర రూపంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా నేనేదైతే యేసు ప్రభువును అంగీకరించిన దినము దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను జన్మింపజేశాడో ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటన విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉన్నాడు అనెను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవయ్యుండి వీటిని ఎరుగవా? ఇంకొకరికి యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయంలో ఒకానొక నాడు ఇజ్రాయేలు జనాంగము యొక్క ఎండిపోయిన ఎముకలు లేగలవని చెప్పిన వాక్య భాగము నీకు అర్థమైంది కదా. అది ఎలా సాధ్యమైంది? 36వ అధ్యాయము మొట్టమొదటి భాగము నుంచి ఇజ్రాయేలు జనాంగము చనిపోయి మృతశల్యులైన ఎండిపోయిన ఎముకలు ఎలా వచ్చినాయి? దేవుని నోటి వాక్కు ద్వారా కాదా? ఆ వాక్కు ప్రవక్త అయిన నీ నోటిలో పెడితే నువ్వు వాక్కు ద్వారా మాట్లాడినప్పుడే కాదా? ఎలా వారు లేచారు? దేవుడే కదా వారిని లేపింది. ఏ విధముగా లేపాడు? అన్యజనుల మధ్యన చెరలో, పాపము ద్వారా చెరలోకి వెళ్ళిపోయిన వారిని తిరిగి అన్యజనులలో నుంచి, ఇందాక చదవబడిన 26వ వచనం నుంచి 24 నుంచి, అన్యజనులలో నుంచి తెచ్చి ఆ పాపములలో మరలా మీరు ఉండకుండా మీ మీద శుద్ధ జలములు జల్లిన వాడను నేను కానా? మీ మీద ఆ యొక్క రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను ఇచ్చిన వాడను నేను కానా? ఆ యొక్క ఆత్మకార్యమును జరిగించిన వాడను నేను కానా? ఓ నికోదేమో, 70 ఏళ్ళు వచ్చిన నికోదేమో, ఇజ్రాయేలు బోధకుడా, ఇది నీకు అర్థం కాలేదా? ఇజ్రాయేలు పునరుద్ధానమందు ఏమున్నదని చూస్తున్నావు? ఇజ్రాయేలు మృతశల్యమైన దేహాలు ఎలా లేస్తాయని చెప్తున్నావు? ప్రవక్త అయిన యెహెజ్కేలు నోటిలో దేవుని వాక్కు పెట్టినప్పుడే కదా, దేవుని ఆత్మకార్యము జరిగినప్పుడే కదా అది జరిగింది. అది ఎలాగున జరిగింది? వారి పాపములను ఆయన క్షమించాడు కదా. ఎలాగున క్షమించాడు? వారిని మరలా పరిశుద్ధపరచుటకు వారి మీద శుద్ధ జలములు చల్లలేదా? వారిలో ఆ యొక్క రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను ఇవ్వలేదా? వారిలో ఆత్మకార్యము జరిపించలేదా? ఓ నికోదేమో, ఇది నీకు అర్థం కాలేదా? ఇది దేవుని జన్మ నీకు అర్థం కాలేదా? ఇది మరొక జన్మ నీకు అర్థం కాలేదా? ఇజ్రాయేలు ఎలా పునరుద్ధానపరచబడుతుంది అనుకుంటున్నావయ్యా? మృతశల్యమైన దేహాలు ఎలా లేస్తాయి అనుకుంటున్నావయ్యా? చీకటిలోకి వెళ్ళిపోయేటువంటి పుట్టిన ప్రతి బిడ్డ, చీకటిలోకి వినాశనంలోకి వెళ్ళిపోయేటువంటి బిడ్డ ఎలాగనూ లేస్తాడు అనుకుంటున్నావయ్యా? దేవుని యందు విశ్వాసం ఉంచబట్టే కదా. ఆ దేవుని కుమారుడైన నేను మెస్సేగా నేను నీ ముందర నిలబడి చెప్తున్న మాటలు నీకు అర్థం కావట్లేదా? ఇంకా బోధకుడుగానే నన్ను అర్థం చేసుకుంటున్నావా? నేను ప్రభువని రక్షకుడని నీకు అర్థం కాలేదా? ఆ నికోదేమో చిన్నగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ దినము ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు క్రిస్మస్ సమయంలో ఒక నెలలో పుట్టి ఉండవచ్చు, ఒక డిసెంబర్ మాసంలో పుట్టి ఉండవచ్చు, ఒకానొక స్థలములో పుట్టి ఉండవచ్చు, ఒకానొక పేద కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, ఒకానొక దినమున చనిపోయి ఉండవచ్చు. కానీ ఆయన అంతకన్నా ముందు ఆది నుండి ఉన్నవాడని గుర్తుపెట్టుకోండి. ఆయన ఒకానొక దినము భూమి మీదకు వచ్చెను, ఆయన చనిపోయాను, కానీ అక్కడితో ఆగలేదు. జీవమును చీకటిని, వెలుగును చీకటి కబళించలేకున్నది. జీవమును మరణము మింగలేకుండా ఉన్నది. ఈ సత్యమును నీవు అంగీకరించగలిగితివా? దాని యందు విశ్వాసం ఉంచగలుగుతావా? ఇదిగో ఈ దినమే నీవు దేవుని కుమారుడు కుమార్తె అయ్యేటువంటి అవకాశము నీ ముందుకు వచ్చింది. ఇది నమ్ముదువా? ఇది నమ్ముదువా? ఎన్నోసార్లు అడుగుతాడు, విల్ యూ బీ ఏబుల్ టు బిలీవ్ ఇట్? విల్ యూ బిలీవ్ ఇట్ అని అడుగుతాడు. నమ్మ సఖ్యము కాని విషయాలు, కన్నిక గర్భములో నుంచి కుమారుడు పుట్టడం, తల్లిదండ్రుల ప్రమేయము లేకుండా కుమారుడు పుట్టడం, పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకొనగా దేవుని యొక్క సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుడు పుట్టడం, ఆ జన్మ కన్నా తక్కువైన జన్మ నీది నాది కాదని ఆయన మానవ జన్మ ఎత్తి
భూమి మీదకి వచ్చి మానవాకారంలో ఉండి నీలాంటి నాలాంటి మానవులను ఆయన తిరిగి జన్మింప చేయడానికి, రక్షించడానికి, తనతో పాటు పరలోకములో సదా ఉంచుకోవడానికి సాతాను ఏదైతే నరకములోకి తీసుకువెళ్ళడానికి మనల్ని ప్రయత్నిస్తూ ఉన్నదో ఆ చీకటిలో నుంచి, ఆ వినాశనములో నుంచి, ఆ కల్లోలములో నుంచి మనకు బయటికి తెస్తూ ఉండగా ఆ స్వరము ఈరోజు మనం వినలేకపోతున్నామా? ఆ స్వరము విన్న వారందరూ కూడా ధన్యులు. ఆ స్వరము విని ఆ స్వరాన్ని వెంబడించిన వారందరూ ధన్యులు. అలాగున మీ పిల్లల్ని ఆ స్వరము వినేలా చేసి ఆ మార్గంలో నడిపితే మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ తరములు ధన్యములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నాయనా, ఆది నుండి ఉన్న దేవా, ఒకానొక సమయంలో మానవ రూపంలో మా మధ్యకు వచ్చిన దేవా యేసు ప్రభు, నువ్వు మరణించావు. కానీ నాయనా, నీలోనున్న జీవమును నాయనా మరణము మింగలేకపోయినది. వెలుగుని చీకటి ఏ విధముగా అయితే మింగలేకపోయిందో, నీవు వెలుగు గనక, జీవము గనక, నీవు వాక్కు గనక నాయన నిన్ను మింగలేకపోయింది. అలాగునే తండ్రి, నీ వాక్కును అంగీకరించి నీ వెలుగును చూడగలిగి నీ యొక్క జీవమును కలగడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ కూడా నాయన జయిస్తారని ఒక వాక్యం చెబుతుంది. అలాగున్న నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాలను అర్థం చేసుకుని వారు, వారి పిల్లలు, వారి తరములు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గములు నడుచుకుంటూ మరి ప్రభు ఆయనను ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఆయన పరిచర్యలో ఉండి సాక్షులుగా ఉండి ఎంతోమందికి నాయన వెలుగుగా, జీవముగా ఉండగలిగినట్లుగా అట్టి కృప ఇక్కడున్న విశ్వాసుల మీద కుమ్మరించమని, దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిచారకులు పైకి వచ్చిన ఎడల